ASM6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పోచారం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో కిరీటాలు దొంగిలించిన దొంగ గొల్లపల్లికి చెందిన దండు రవిని పట్టుకున్న పటాన్చెరు పోలీసులు. గతంలో నిందితుడిపై 30 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పటాన్చెరు మార్కెట్లో విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు సుమారు 6 కిలోల వెండిని నిందితుడి నుండి రికవరీ చేసినామని తెలిపిన ఏసీపీ శ్రీనివాస కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. మేము ఒక టెంపుల్లో దొంగతనం చేసి అఫెండర్ ఎవరైతే ఉన్నారో దండురాజు అని చెప్పేసి దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు. ఇతను మీ అందరికి తెలిసిందే, ఇక్కడ మన తాళ్ళ మల్లన్న గుడి మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన 4వ తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ, మీకు అందరూ తెలిసిందే, బాంబే కాలనీలో ఒక స్కూటీ యాక్టివా బండిని దొంగతనం చేసినాడు. ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడిలో 6వ తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్మడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన 6వ తారీఖు మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్న క్లూస్, మనకు లభించిన క్లూస్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది. పాత నేరస్తులు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది. అతను వెహికల్ చెక్ చేసి వెహికల్ డిక్కీలో కొన్ని మనకు ఆవడానికి కనిపించినాయి. కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించగా అతను ఏమని చెప్పినట్టే మల్లన్న గుళ్ళో నేనే చేస్తాను అని ఒప్పుకోవడం జరిగింది. యాస్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికల్స్ పోయినాయో అక్కడ గుళ్ళో ఏవైతే వెండి సామాన్ పోయిందో అతను మొత్తం కూడా అతని ఇంట్లో కొంత ఉండింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక్క వస్తువు కూడా మిగిలినప్పుడు అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇతన్ని కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇతని మీద 30 కేసులు ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాయి, పాత కేసులు, ఇటువంటి దొంగతనం. ఇంకా ఇతని ఇంట్రాగేట్ చేస్తే మాకు ఇంకో 2-3 కేసులు చెప్తున్నాడు. అవి కూడా మేము వెరిఫై చేసి పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా దీన్ని నేరాలు కూడా చూడడం జరుగుతుంది. ఇది మీ దృష్టికి అంటే ఇది దొంగతనం, గుళ్ళో దొంగతనం అనేది చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉండేది అంశం ఇది. మనకి ఈ జాతర చాలా పెద్ద జాతర, మీ అందరికి తెలిసిందే. వాటి ఎంతోమంది మనోభావాలు దీంట్లో దెబ్బతింటాయి. గుళ్ళో పోతే వస్తువులు అందరూ మనమంతా చాలా బాధపడతాం. కాబట్టి ఇది ఎంబడే మన వాళ్ళు ఒక 3 days లోపల ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. టీం మన డిఏ గారు రాజు, అలాగే ఆసిఫ్, అలాగే మిగతా క్రైమ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన సురేందర్, నాగరాజ్, అంజయ్య, సుకేష్, బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ రాజు, వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం బాగా 3 రోజులు బాగా దీని మీద వర్కౌట్ చేసి దీన్ని ఛేదించడం జరిగింది. ఇతని మీద 30 కేసులు ఉన్నాయని కాదు, పాత కేసులు 30 కేసులు ఉన్నాయి. ఏ కేసు? మన ఆర్సీపురం, చేవెళ్ళ, పటాన్చెరు, పత్నూర 9 కిలోల వెండి. ఇప్పుడు కిలో మార్కెట్లో 2 లక్షల రూపాయలు. 6 కిలో అంటే 12 లక్షలు, దాదాపు 10 లక్షల రూపాయలు వర్త్ ఉంటుంది. హుండీ కూడా చోరీ చేశారన్నారు. అది హుండీ అండి, దేవాలయంలో అంటే అంత ఎక్కువ అమౌంట్లో లేనట్టుగా తెలిసిన దాంట్లో మళ్ళీ మెయిన్ వాల్యుబుల్ ఐటమ్స్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే హుండీలో తీసేసినారు. అప్పటికి మొత్తం వాళ్ళు తీసి లెక్క పెట్టి బ్యాంకులో పెట్టడం జరిగింది. వాటి డబ్బులు పోలేదు. ఇప్పుడు ఈసారి చేసి పాలనలో కూడా చేయడం జరిగింది. మా ఇంతకుముందు చందనగర్ లిమిట్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ జరిగింది. వెనుక మా చందనగర్ అక్క సైడ్ పాపిరెడ్డి కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా జరగడం జరిగింది. ఈ మధ్య ఒక ట్రెండ్ ఏమైందంటే దొంగతనాలు గుళ్ళో అయితే ఈజీగా అక్కడ ఎవరు అడ్డగించరు, ఎవరు ఉండరు అక్కడ అని చెప్పేసి భావనలో
ఖచ్చితంగా ఏదో ఒక వెండి వస్తువు లేకపోతే హుండీలో డబ్బులో లేకపోతే బంగారం నగలు ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కొంతమంది ఇట్లా దాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. దాని భాగంలో ఈ మధ్యకాలంలో మా కమిషనర్ గారు చెప్పినట్టుగా అక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతున్నాయో అక్కడ వాచ్మెన్ పెట్టడం చెప్తున్నాము. అలాగే కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టడం చెప్పిస్తున్నాం. అట్లా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్నిటి కూడా నాన్ తాళాలు కాకుండా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టమని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఈ మల్లనగూడలో కూడా మనకి సీసీ కెమెరా ఉంటే మనకి ఈజీ అయ్యింది, పట్టుకోవడం నెక్స్ట్ డే పట్టుకునేవాడు. కానీ అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. దానివల్ల ఇది కొద్దిగా 3 రోజులు డిలే అయింది. అప్పటి కూడా మా వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేసి దాని మీద బాగా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు సార్ దొంగని? ఎట్లా మనం అంటే జనరల్గా అఫెన్స్ జరిగిన తర్వాత అన్ని రకాలుగా చూస్తాం. పాత అఫెండర్లు ఎవరు, ఇంకా దాంట్లో ఇంకేమైనా అయ్యే అవకాశం ఉందా, ఇప్పుడు అవన్నీ కూడా దాంట్లో ఎన్ రోడ్లో గుడి దగ్గర లేదు, ఎన్ రోడ్లో ఒక చోట చిన్న క్లూ లాగా దొరికింది మనకి. పాత అఫెండర్ అయి ఉంటాడు ఇతనని చెప్పేసి అతను వాకింగ్ స్టైల్ మిగతావన్నీ చూసి మనం గుర్తించడం జరిగింది. వాటి ప్రతి గుడిలో కూడా పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే మనోభావాలు లేకపోతే ఏం చిన్న వస్తువు పోయినా 100 రూపాయలు పోయినా పెద్ద 1,00,000 రూపాయలు పోయినా కూడా గుడి ఒక సెంటిమెంట్ కాబట్టి మనం అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం. అక్కడ మేము కూడా గుడి వారికి మీ ద్వారా చెప్పేది అంటే అక్కడ కూడా మేము కూడా ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మేనేజ్మెంట్ తోటి. వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి ముందరకు వచ్చారు. త్వరలో కూడా పెట్టించేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి చెప్తాం. అలాగే